కూర్చుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆసక్తులతో వాక్యాన్ని వినాలని మనవి. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమున ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సన్నిధిలో ఎలా కూడుకొని ఈ సత్యవాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మా ఆత్మలకు అవసరమైన జ్ఞాన వాక్కులను మాకు అనుగ్రహించండి. బిడ్డలమైన మేమందరం నేను భయభక్తులు కలిగి ఆయన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్నతంగా సాగుటకు సహాయించండి. మా ఆత్మలకు అవసరమైన అక్షయ ఆహారాన్ని మాకు అనుగ్రహించడం పెట్టుకుంటున్నాం తండ్రి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా అనుగ్రహించండి. వినబోతున్న పిల్లల హృదయాలు తెరవబడి వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించగలిగే ధన్యతను అనుగ్రహించండి. ఆయన కార్యక్రమం అంతా మీ నామ మహిమార్గమే జరిగినట్టు మీరే సహాయం చేసి నడిపించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరు ప్రార్థన మనవలు అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి ఇంత మంచి సమయాన్ని మనకిచ్చి ఎందరికో లేని భాగ్యాన్ని మనకిచ్చి తన సన్నిధిలో ఇలా చేర్చిన దాన్ని బట్టి దేవుడికి నేను ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నేడున్న లోకంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. చాలా విషయాల్లో దేవుడు ఎలా ఉండమన్నాడు, ఏ విధంగా జీవించమన్నాడు. భూమి మీద ఉన్న వారు ఈ మనుషులందరినీ తన పిల్లలుగా చేసుకున్నాడు. దేవుడు తన ఇష్టంతో తనకు పిల్లలుగా చేసుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి తన కుమారుని ఎందరు అంగీకరించరో వారందరూ కూడా దేవుని కుమారులు ఉన్నకు దేవుడు కృపను అనుగ్రహించారు. తన పిల్లలుగా ఉన్న ఈ మనుషులందరినీ కూడా దేవుడు ఎలా ఉండమన్నాడు, ఏం చేయమన్నాడు, ఏ విధంగా జీవించమన్నాడు అనే విషయాన్ని వాక్యంలో పొందుకొచ్చి మనకి ఇచ్చాడు దేవుడు. చాలా అర్థాల్లో, చాలా పదాల్లో అర్థం మారిపోయింది. ఈరోజు క్రైస్తవ్యం చాలా వరకు కూడా ఎదురు వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. నేను చిన్నప్పుడు చదువుకునే వయసులో నేను 10వ తరగతి చదివేటప్పుడు మా స్కూల్లో టీచర్ ఫార్ములాస్ తెలుసు కదా, మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఒక చార్ట్ మీద వేసి తీసుకురమ్మన్నారు నన్ను. అయితే దాన్ని నేను చేయలేననేసి మా అక్క దగ్గరికి తీసుకెళ్ళాను. నాకు కొంచెం వాటి ఫార్ములాస్ అన్ని ఆ చార్ట్ మీద కొంచెం రాసి పెట్టు అని. అయితే దాన్ని రాసింది చార్ట్ అంతా రెడీ చేసేసాం. మీకు నేను స్కూల్కి తీసుకెళ్ళిపోతాను అనగా మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి, నేనేమన్నానంటే సూత్రాలు అంటారు తెలుగులో, ఫార్ములాస్ ఏమంటారు తెలుగులో సూత్రాలు వేసి పెట్టాక ఈ చార్ట్ మీద అని ఒక చార్ట్ తీసుకెళ్ళినప్పుడు ఆమె వేసింది. అయితే ఆమె హస్బెండ్ అన్ని వేసేసిన తర్వాత వచ్చి, సూత్రాలు అంటే ఇదా, నేను ఇంకా మెల్ల వేసుకునే సూత్రం కానీ బొమ్మ గీయమన్నావేమో అనుకున్నాను అన్నాడు. మీకు అర్థం అవ్వాలి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అతను ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. నేను చెప్పిన పదాన్ని తనకు తెలిసిన పరిధిలో అర్థం చేసుకున్నాడు. మేము చదువుకునే పిల్లలుగా స్కూల్లో సార్ ఏదైతే చెప్పారో దాన్ని నేను చెప్పాను. అతనికి అర్థమైన ప్రపంచంలో అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటని మనం అనుకున్నట్టుగా మార్చేసుకోకూడదు. దేవుని వాక్యంలో రాయబడిన పదాలు, అక్షరాలను బట్టి మనం ఒక నిర్ధారణకి రాకూడదు. అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయును. అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది మన ఆత్మని, ఆత్మే జీవింపజేస్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుని దాన్ని ఏ భావజాలంతో దేవుడు చెప్పాడో అదే భావజాలంతో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒక విషయం దేవుడు చెప్పాడు, ఆ విషయంలో మనం ఎలా ఉండమన్నాడు, మనం ఎలా ఉంటున్నాం, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎంత ఉన్నతంగా తన పిల్లలు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు తీతుకు రాసిన పత్రిక అందరూ కూడా తమ జీవిత గ్రంథాలు తెరిచి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెబుతున్న నన్నుగాక నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని
నేను నా అవయవాలను దేవునికి సమర్పించుకున్నాను. కాబట్టి నా అవయవాలు దేవుని పనిలో ఉపయోగపడుతున్నాయి, దేవునికి సాధనాలుగా. కాబట్టి నా వాయిస్, నా గొంతు నేను దేవుడికి ఇచ్చాను కాబట్టి దాని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దాంతోపాటు వాక్యాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు వాక్యాన్ని పరిశీలిస్తూనే అది నిజంగా వాక్యమే అయితే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవజ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఏమని మాట్లాడుతున్నారు ఇప్పుడు పౌలు గారు? తీతు గారికి పత్రిక రాస్తూ అనాది కాలమందే నిత్య జీవాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. అబద్ధం ఆడడు అని లేదు అక్కడ. అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడలేడు ఆయన, అబద్ధమాడనేరుడు. అతనికి అబద్ధం ఆడటం రాదు. ఒకవేళ వచ్చిన అబద్ధం ఆడడానికి అతను అంగీకరించడు. అది అతని స్వభావానికి వ్యతిరేకమైంది, ఏమాత్రం ఇష్టం లేదు. దేవునికి ఏ విధంగా కూడా అబద్ధం ఆడలేడు. ఆయన యందు అబద్ధం ఏమాత్రం లేదు. ఆయన సత్యవంతుడు. మనం అబద్ధికులమైనప్పటికీ దేవుడు సత్యవంతుడు కాక మానడు అని వాక్యం చదివిస్తుంది. ఏంటి? మనం అబద్ధికులమైనప్పటికీ, మనం నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. తన స్వభావానికి విరోధంగా, తన మనస్సుకు వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు. ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఏంటి తన స్వభావం? అబద్ధం ఆడని స్వభావం. నిజం. మోషే తన ప్రజల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మరి మీ దేవుడి పేరు ఏంటి అని ప్రజలు అడిగితే నేనేం చెప్తున్నాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను, నేను ఊహను కాను, మాయను కాను, మత్తు ఒక మాయ ప్రపంచం నేను సృష్టించట్లేదు. నేను ఉన్నవాడను, నేను నిజాన్ని, నేను సత్యాన్ని, నేను సత్యవంతుడను. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ నేనే సత్యాన్ని, నేను ఉన్నవాడను, ఊహను కాను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఊహల్లో జీవిస్తున్నారు, మాయలో, మత్తులో. నేను మంచిగానే ఉన్నాను, నేను అబద్ధం ఆడలేదు, నేను సత్యంలోనే నడుస్తున్నాను అనే మాయలో, భ్రమలో, మత్తులో జీవిస్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నేను సత్యవంతుడిని, న్యాయవంతుడిని, యథార్థవంతుడిని. నా పిల్లలు కూడా యథార్థవంతులుగా ఉండాలి. అన్నమాట కొంచెం ద్వితీయోపదేశకాండం 5వ
ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఏ పనులు కూడా సగం సగం చేయడే. ఆయన తనకు తగ్గట్టుగా చేస్తాడు పనులన్నీ కూడా. ఆయన సంపూర్ణ చేసే దేవుడు. భూమిని చేసినప్పుడు ఆయన సమస్తమును మంచిదిగా చేశాడు. దానికి ఏ వంక పెట్టడానికి, ఏ పేరు పెట్టడానికి అవకాశం లేదు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థపరుడు, యథార్థవంతుడు. ఆయన న్యాయవంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, అబద్ధమాడనేరని దేవుడు, సత్యవంతుడు. ఆయన ఏం చేసినా సంపూర్ణములు. అట్టి దేవుడిని నమ్ముకున్న మనం సత్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబుని గురించి ఆలోచించవా అని అపవాదితో దేవుడు మాట్లాడుతూ, యోబు అబద్ధాన్ని విడిచిపెట్టినవాడు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతను మాయలో, మత్తులో, ఊహలో బ్రతకట్లేదు. అతను యథార్థంగా జీవిస్తున్నాడు. యథార్థంగా ఉండాలి. అట్టేవారే నాకు ఇష్టం. మీరు చేయవలసింది యథార్థంగా ఉండడమే. మీరు సత్య సంబంధులుగా ఉండడమే, సత్యంలో నడవడమే. జెఫన్యా గ్రంథం చాలా రిఫరెన్స్లు ఉంటాయి. ప్రతి వాక్యం కూడా మీరు తీసి చూడాలి. క్షమించాలి, జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చూడాలి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా దేవుడు చెప్తున్నాడు. పరలోకమందు ఆసీనుడగు దేవుడు భూమి మీద తన పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలో తెలియజేస్తూ అంటున్నాడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. మీరు సత్యంలో జీవించాలి, సత్య సంబంధులుగా మాట్లాడాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. మీ సొంత ఆలోచనలతో మీరు న్యాయాన్ని తీర్చకూడదు. మీరు సత్య సంబంధంగా, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వారి మీద ఎవరును దుర్యోచనలు యోచింపకూడదు. అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. దేవుడే తెలియజేస్తున్నాడు. ఏమని? ఇట్టి కార్యాలు నాకు అసహ్యం. అసహ్యం అంటే చాలా ఊహలో సైతం అదంటే నాకు ఇష్టం లేదు అనే దాన్నే అసహ్యం అంటారు. నాకు ఇష్టం లేదంటారు కొన్ని. కానీ కొంచెం బలవంతం చేస్తే పని చేస్తారు. నాకు ఈ కూర అంటే ఇష్టం ఉండదు, ఈ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు అంటారు. కానీ కొన్నిసార్లు అది కనుక తప్పదు. కానీ ఆయన ఏమన్నా ఇష్టం లేదంటలేదు, అసహ్యం అదంటే నాకు. అంతరంగంలో దుర్యోచనలు యోచించడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, తన పొరుగు వాడిని ద్వేషించడం, ఇది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని తన పొరుగు వారితో ప్రతి ఒక్కరు సత్యమే మాట్లాడాలి. సత్యం అనగా వాక్యం. యోహాను సువార్త మీరు 17 చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యము, సత్యమందు వీరిని ప్రతిష్ఠించితిని, నీ వాక్యమే సత్యము అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. మీరు సత్య సంబంధులుగా జీవించాలి. మీరు సత్యాన్ని అనుసరించాలి. మీరు సత్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మీరు సత్య సంబంధులుగా జీవించక లోక సంబంధంగా జీవిస్తే, వాక్యాన్ని అనుసరించకపోతే మీరు సర్వసత్యంలోనికి ప్రవేశించలేరు. ఆయన చెప్పే ప్రతి మాట చాలా ఉన్నతమైనది, చాలా అద్భుతమైంది. అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. మన ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్న
దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో దేవుడు కొన్ని కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మన విశ్వాస స్థాయిని బట్టి, మన ఎదుగుదలను బట్టి, మనం దేవుడికి ఇస్తున్న ప్రియారిటీని బట్టి దేవుడు మనకి కొన్ని కొన్ని విషయాల్లో ఆయన మనకు తెలియజేస్తాడు. మీరు ఈ సమయంలో ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించాలి అని పరిశుద్ధాత్మ సహాయంతో మనకు తెలియజేసినప్పుడు మనం ఆయా విషయాల్లో దేవునికే పెద్దపీట వేసి, దేవుని వాక్యానికే పెద్దపీట వేసి ఆ విధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఇంకా ఎదగడానికి సహాయం చేస్తాడు. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మనం ఇంకా ఇంకా చేస్తాం. గ్రోత్ మొక్కలో కానీ ఒక పనిలో కానీ ఏదైనా గ్రోత్ కనిపిస్తున్నా, గ్రోయింగ్ కనిపిస్తున్నా దాన్ని మనం చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాం. మొద్దుబారిపోయిన వాటిలో మనం ఇంట్రెస్ట్ చూపించదు. దేవుడు కూడా తన పిల్లలు ఎదుగుతున్నప్పుడు, ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, ఆసక్తి కలిగిన పిల్లలకి ఆయన ఇంకా ఇంకా తెలియజేస్తాడు. మీరు ఇంకా ఎలా ఉంటే మంచిది, ఇంకా మీరు అలా ఉంటే మంచిది, మీరు ఇంకా ఎదుగుతారు, మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కాబట్టి మీరు సత్య సంబంధులుగా ఉండాలి. అబద్ధ సాక్ష్యం పలకడం నాకు ఏమాత్రం ఇష్టం లేని కార్యం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇంకో మాట చెప్పారు. దేవుని మనసు, దేవుడు తన పిల్లలకి తెలియజేయాలనుకున్న ఎన్నో మాటలు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతులు ఎందుకు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఆ సందర్భంలో దావీదు మాట్లాడుతూ దేవుని మందిరాన్ని నిర్మించాలన్న ఎంతో ఆశతో ఆసక్తితో ఆయన ఎన్నో సమకూరుస్తాడు. అయితే నీ గర్భవాసం నుంచి వచ్చిన నీ కుమారుడు మందిరాన్ని నిర్మిస్తాడు అన్నప్పుడు దానికి కావలసిన సామగ్రిని అంతటినీ దావీదు పోగేసి తన ఒక చోట భద్రపరుస్తాడు. అప్పుడు ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, నీవు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, నువ్వు హృదయమందు శుద్ధత కోరుకునే దేవుడు. ప్రతి మనిషి కూడా తన హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతి మనిషి ఎక్కడ శుద్ధత కలిగి ఉండాలి? పరిశుభ్రత, పరిశుద్ధత. మీరు పరిశుభ్రంగా ఉండడం మాత్రమే కాదు, పరిశుద్ధతను కూడా కలిగి ఉండాలి. అది ఎక్కడ? హృదయమందు. అంతరంగమందు సున్నతి గలవారమైన మనమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చువారము అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి అంతరంగాన్ని చూస్తాడు దేవుడు, మన హృదయాన్ని చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తాడు. మనం ఏం వేసుకున్నాం, రండి ఎలా కనిపిస్తున్నాం, నీట్గా కనిపిస్తున్నాం, ఇవే చూస్తారు. ఏ కలర్ వేసుకున్నాం, ఏ కలర్లో ఉన్నారు మనుషులు, అదే చూస్తారు తప్ప హృదయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది దేవుడు మాత్రమే చూడగలడు. హృదయాన్ని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. అందుకే దావీదు ఆనాడే ఏమంటాడు, నీవు హృదయం పరిశోధన చేయించు, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతున్నాను. దేవుడికి ఎవరంటే ఇష్టం? దేవుడికి ఎవరంటే ఇష్టం? జాగ్రత్తగా వినాలి. ఎవరంటే ఇష్టం? యథార్థవంతులంటేనే ఇష్టం. తన లక్షణాలను కలిగి ఉండడమే ఇష్టం. తల్లిదండ్రులకి పిల్లలు తనలా ఉండి, తనలా నడుస్తుంటే, తనలా పనిచేస్తుంటే, తనలా తింటుంటే చాలా ఇష్టం. వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు. ఎవరైతే తనలా ప్రవర్తిస్తూ ఉంటారో అటు పిల్లలు వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి దేవుడు కూడా యథార్థవంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు తన పిల్లలు సత్యవంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, నీతిపరులుగా ఉండాలని కోరుకున్నాడు. అట్టి వారిని ఇష్టపడుతున్నాడు. అట్టి వారంటేనే దేవుడికి ఇష్టం. ఇంకా వాడు చూద్దాం. సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయం 1
సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలమైనది. దేవుని వాక్కు నిర్మలమైనది. అది నిర్మలమైన మనసునిస్తుంది మనకి. దేవుడు యథార్థపరుడుగా ఉన్నాడు. ఆయన వాక్యం ఎలా ఉంది? నిర్మలమైనదిగా ఉంది. 24వ వచనం, ఆ పైన 24వ వచనం చూద్దాం. దోషక్రియలు నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. నేను దోషక్రియలు చేయట్లేదు. ఇవాళ కూడా దావీదు గారు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పలుకుతూ ఆయన అంటాడు, నేను దోషక్రియలను నేను చేయననుకుంటుని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినైనట యెహోవా చూచెను. నేను దోష కార్యాలు ఏమాత్రం చేయలేదు. నా హృదయాన్ని దేవుడు చూశాడు. నేను నిర్దోషినై ఉండడం దేవుడు చూశాడు. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మన నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన యథార్థతను బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటాడు 26వ వచనం, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నువ్వు. యథార్థవంతులైన పిల్లలంటేనే ఆయనకి ఇష్టం. యథార్థవంతులు ఎందు దేవుడు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వెకటము చూపుదువు. యథార్థవంతులంటే ఇష్టపడే దేవుడు యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉన్నాడు. మూర్ఖుల ఎడల వెకటముగా ఉన్నాడు. మూర్ఖులంటే ఆయనకి ఇష్టం ఉండదు. మూర్ఖ ప్రవర్తన దేవునిది కాదు. అబద్ధ ప్రవర్తన దేవునిది కాదు. అన్యాయ ప్రవర్తన దేవునిది కాదు. అబద్ధమాడే ప్రవర్తన దేవునిది కాదు. కాబట్టి ఆయన ఏమాత్రం దాన్ని ఇష్టపడడు. కాబట్టి దేవునికి అసహ్యం. సత్యవంతుడైన దేవుడు సత్యవంతుడైన దేవుడు సత్య సంబంధులైన పిల్లల్ని ఇష్టపడతారు. తన పిల్లలు సత్య సంబంధులుగా ఉండాలని కోరుకున్నారు. కానీ అబద్ధములకు జనకుడు. అసలు అబద్ధం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అబద్ధం అంటే ఏంటి? అబద్ధానికి జనకుడు ఎవరు? దేవుడా? అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయం. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని గమనించాలి, శ్రద్ధగా వినాలి. వాక్యం మీద దృష్టి పెట్టకపోతే దేవునికి నష్టమేమీ లేదు. వాక్యం మీద దృష్టి పెట్టకపోతే మనకి, మన ఆత్మలకి నష్టం. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుదురు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుదురు. ఎవరు మీ తండ్రి? యేసుక్రీస్తు ప్రభువారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ బయట ఓపెన్గా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడుతూ, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశల్ని నెరవేర్చకూరుదురు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు నరహంతకుడు. వాడు హృదయాల్లో ద్వేషాన్ని నింపేవాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమనగా వాక్యం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. చాలా రెఫరెన్స్లో మనం వాక్యం గురించి మనం విన్నాం. దేవుడు సత్యవంతుడిని, తన పిల్లలు సత్యమే మాట్లాడాలని, సత్యవంతులుగా ఉండాలని, సత్యాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాడని మనం విన్నాం. అయితే అపవాది సత్యమందు ఏమాత్రం నిలిచిన వాడు కాడు. వాడు ద్వేషాన్ని, పగని, అసూయని, అబద్ధాన్ని హృదయాల్లో నింపేవాడు. వాడు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. మీరు ఎప్పుడైనా వాక్యంలో గమనించారా? అపవాది ఎక్కడైనా అబద్ధం చెప్పాడా? అపవాది ఎక్కడైనా అబద్ధం చెప్పాడా?
వాడు అబద్ధికుడు ఎలా అయ్యాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండను ప్రచురం చేయువాడు బుద్ధిహీనుడు. ఏం చెప్తుంది వాక్యం? అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు. అపవాదిని దేవుడు అబద్ధికుడు అంటున్నాడు. వాని యందు సత్యం ఏమాత్రం లేదు అంటున్నాడు. సత్యం అనగా వాక్యం అని మనం తెలుసుకున్నాం. అబద్ధం అంటే అంతరంగంలో పగ నింపేవాడు, వాడు అపవాది. తన సహోదరి యందు ద్వేషాన్ని పెంచు పెరిగేలా మన హృదయం నుంచే ద్వేషాన్ని పుట్టించి మనతో పాపం చేయించగల సమర్థుడే అపవాది. మీకు అర్థమవుతుందా? దేవుని భావజాలాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోకూడదు. అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కయీను ఏం చేశాడు? తన సహోదరుని యందు పగ పెంచుకున్నాడు హృదయంలో. పాపం పరిపక్వమై మరణమును కొను తన సహోదరుని ద్వేషించాడు. అపవాది లక్షణం ఏంటి? ఆది నుండి వాడు నరహంతకుడు. కయీను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. అపవాది మనుషుల హృదయాల్లో అబద్ధాన్ని పుట్టించి పగను పుట్టించి నరహంతకులుగా మారుస్తున్నాడు, ద్వేషాన్ని పుట్టిస్తున్నాడు. దేవుని యందు ఏమాత్రం భయభక్తులు లేని జీవితాన్ని కలిగి దేవుడు భయం ఏమాత్రం లేకుండా విచ్చలవిడిగా తిరగడానికి ధైర్యాన్ని నింపుతున్నాడు మనుషుల హృదయంలో. ఆది నుండి వాడు నరహంతకుడు. దేవుని స్వభావం కలిగిన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. అయితే దేవుని పిల్లల్ని దేవుని కాకుండా చేసి తన స్వభావాన్ని మనుషుల హృదయాల్లో నింపి తన ఏదైతే నా ఆది నుండి వాడు నరహంతకుడు, వాని యందు సత్యం ఏమాత్రం లేదు, అట్టి గుణాన్ని మనుషుల హృదయంలో చొప్పించి మనుషుల్ని ఆ విధంగా మార్చేసి దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా చేసేసి వాడు గంతులు వేస్తున్నాడు. చెడును గుర్తించగలిగే లక్షణం క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. ఈ పని మంచిది, పని మంచిది కాదు, ఇది నన్ను దేవునికి దూరం చేసేది, ఇది దేవునికి దూరం చేయండి. ప్రతి పరిస్థితిని గమనించగలిగి చెడును గుర్తించగలిగి అబద్ధాన్ని గుర్తించగలిగే స్థాయిలో క్రైస్తవులు ఉండాలి. సత్యాన్ని సత్యంగా గుర్తించగలగాలి, అబద్ధాన్ని అబద్ధంగా గుర్తించగలగాలి. నేను సత్యంలోనే ఉన్నాననే భ్రమలో ఉండకూడదు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఈజీగా హృదయంలో చెడును చొప్పించగలడు. మనం ఒక మనిషి మీద మనకు కోపం రావాలంటే పెద్దగా వాడు ఏం చేయక్కర్లేదు. మనకు నచ్చంది చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు కోపం వచ్చేస్తుంది కదా. మనకు నచ్చినట్టు చేస్తారా ఎదుటి వాళ్ళు? వాడికి ఏం నచ్చవా? వాడి ఇష్టాలు ఏమి ఉండవా? వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది పాపం. కానీ ప్రతి మనిషికి దేవుడే స్వతంత్రత ఇచ్చినప్పుడు ఎదుటి మనిషిని మనం ద్వేషించడానికి ఏంటి కారణం? వాక్యానుసారంగా ప్రవర్తించడమే ప్రమాణం. ప్రతి మనిషి వాక్యానుసారంగానే ప్రవర్తిస్తున్నాడు, వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదు. అట్టివాడు అబద్ధికుడు, అబద్ధంలో ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు సత్యవంతుడు, దేవుణ్ణి ఎరగని వాడు అబద్ధికుడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుణ్ణి ఎరగని వాడు అబద్ధికుడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మాట చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. మీరు ఆయన్ను ఎరుగరు, నేను ఆయన్ను ఎరుగుదును. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు ఆయన్ని ఎరుగరు. ఆయన అంటే తండ్రి, దేవుడు.
మీరు ఆయన్ను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, తండ్రిని ఎరుగుదును. ఆయన్ని ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడునయ్యుందును. నేను నా తండ్రిని ఎరుగుదును, నేను దేవుణ్ణి ఎరుగుదును, దేవుని మనసుని ఎరుగుదును. ఒకవేళ నేను దేవుణ్ణి ఎరగను లేదా నాకు దేవుడు తెలీదు అని చెప్తే నేను మీకులాగా అబద్ధికుడునవుదును. మీరు దేవుణ్ణి ఎరిగి ఎరగమన్నట్టు ప్రవర్తించుచున్నారు. రోమపత్రికలో ఉంటుంది అన్నమాట. మీరు దేవుణ్ణి ఎరిగి ఎరగమన్నట్టు ప్రవర్తించుతున్నారు. దేవుని క్రియలు ఏమాత్రం మీ యందు లేవు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కాబట్టి అపవాది క్రియలు చేయించున్నారు. మీరు దేవుని సంబంధులైతే దేవుని క్రియలు చేస్తారు, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తారు, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తారు. మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, భవిష్యత్తులో ఏమైపోతావు, ఇది పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం, మా పెద్దలు ఇలాగే చేశారు అంటే దేవుని మాట లెక్కలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయాలి క్రైస్తవుడు. లోకం ఏదైతే చెప్తుందో దాన్ని చేసి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే అతను ఏమవుతాడు? అబద్ధికుడు అవుతాడు. అందుకంటే నా తండ్రిని ఎరుగనని నేను చెప్తే నేనేమవుతాను? నేను అబద్ధికుడిని అవుతాను. నా తండ్రిని నేను ఎరుగుదును, నా తండ్రి చెప్పినట్టు నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన పనిని నేను చేయడమే నాకు ఆహారమైంది. నేను ఇక్కడికి వచ్చాను, ఈ పనిని పూర్తి చేసి మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు సమయం కొంచెమే ఉంది, నేను చాలా కష్టపడాలి. నేను ప్రతి గడియ ప్రతి నిమిషం నేను దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, సత్యమంతే ఉండాలి, సత్యాన్ని స్థాపించాలి, సర్వసత్యంలోనికి అందరినీ నడిపించాలి. అందుకని తను సంపాదించుకున్న శిష్యుల్ని సత్యమందు ప్రతిష్ఠించాడు. తండ్రి నీ వాక్యమే సత్యము, వీరిని సత్యమందు ప్రతిష్ఠించింది. వీళ్ళు వాక్యంలో నిలబడ్డారు. నేను వచ్చిన తర్వాత వీళ్ళు వాక్యంలో జీవించగలరు. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఆత్మను పంపిస్తాను అన్నాడు. ఆ ఆత్మ సహాయంతో వాళ్ళు సత్యంలో జీవించారు. 12 మాత్రమే, వారితో మాత్రం ప్రపంచాన్ని విస్తరించేంతగా ఈరోజు రాజ్యం పెరిగిందంటే మొట్టమొదట ఎంతమంది? 12. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఎంతగా రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నారు? క్రీస్తు సంబంధులుగా, క్రీస్తు పిల్లలుగా ఎంతమంది క్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు ఎంతగా క్రీస్తు రాజ్యం విస్తరింపబడుతుంది? మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏం చూసాం మనం? దేవుణ్ణి ఎరుగనని చెప్పినవాడు అబద్ధికుడు. ఇక్కడ అంటాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన్ని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. దేవుని దృష్టిలో అబద్ధం అంటే ఏంటి, మన దృష్టిలో అబద్ధం అంటే ఏంటో ఒక టాలెంట్ మీరు రావాలి. మన దృష్టిలో అబద్ధం అంటే ఏంటి? పిల్లలు ఏమంటాం? చక్కగా అంటాం, తెలియదు అంట, అబద్ధం అంటాం. మన దృష్టిలో అబద్ధం అంటే అది అంటే చాలా చిన్నది. దేవుని దృష్టిలో అబద్ధం అంటే ఏంటి? తన తండ్రిని దేవుని గర్భవాసంలో నుంచి వచ్చి దేవుడిచ్చిన ప్రకృతిని వాడుకుంటూ, దేవుడిచ్చిన శరీరాన్ని వాడుకుంటూ, దేవుడిచ్చిన ఆత్మతో చలించుచు ఉనికి కలిగి ఉంటూ దేవుడే తెలియదు అనడం ఎంత పెద్ద అబద్ధం. అందుకే అంటున్నాడు, మాయలో మత్తులో జీవిస్తున్నారు, నన్ను గుర్తించని స్థితిలో ఉన్నారు. దేవుణ్ణి గుర్తించిన వాడు అబద్ధికుడు, వాడు అబద్ధంలో జీవిస్తున్నాడు. ఒకవేళ దేవుని ఎరిగానని చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞల్ని గైకొనని వాడు అబద్ధికుడు. వానిలో సత్యం లేదు, వానిలో వాక్యం లేదు. వాక్యం ఏ ఆజ్ఞలైతే మనకి ఇచ్చిందో వాటిని మనం అనుసరిస్తున్నప్పుడు మనం సత్య సంబంధులుగా మారుతాం. నేను సత్యము, సత్యవతి అని పేరు పెట్టుకుంటే సరిపోదు, మనమే సత్యంగా మారిపోవాలి. వాక్యం మన క్రియల్లోనికి
మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో వాక్యపు ఆజ్ఞల్ని మన నెత్తి మీద బాసిక వలె కట్టుకుని మనం వాటిని అనుసరిస్తామో అప్పుడు మనం సత్యవంతులుగా మారిపోతాం, సత్య సంబంధులుగా మారిపోతాం. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి ఎరిగి ఆయన ఆజ్ఞల్ని గైకొనకపోతే మనం ఏమవుతాం? అబద్ధికులం అయిపోతాం. ఇంకో మాట కూడా చూద్దాం. అది యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడి కోసం ఏదైనా ఇచ్చేస్తాను, కానీ నా సహోదరుని నేను ప్రేమించలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు గొర్రెలు మేకల సందర్భంలో ఆయన ఒక ఉపమానం చెప్తారు. కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలు గురించి ఉపమానం చెప్తూ, నేను మీ దగ్గరకు వచ్చాను, నాకు అన్నం పెట్టారు, నేను మీ దగ్గరకు వచ్చాను, నాకు బట్టలు ఇచ్చారు, నన్ను బాగా చూసుకున్నారు అన్నప్పుడు, నీవు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు ప్రభువా అంటే, మిక్కిలి అల్పమైన ఈ చిన్నవాడికి మీరు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్టు అన్నాడు. నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు నాకు సహాయం చేసినట్టు. దేవుని ప్రేమిస్తున్నాను చెప్తూ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు అబద్ధికుడివి. కయీను తన సహోదరుని ద్వేషించాడు, అంతరంగమందు పగ ఉంచుకున్నాడు, తన సహోదరుణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు, పాపానికి అవకాశం ఇచ్చాడు, పాపిగా మారిపోయాడు. దేవుడు మనకి గొప్ప సంగతిని తెలియజేస్తున్నాడు, జాగ్రత్త, నువ్వు అబద్ధం అంటే ఏంటో అనుకున్నావు, ఎప్పుడైతే నన్ను ఎరగనంటావో, నా ఆజ్ఞలను గైకొనవో, నీ సహోదరుని ప్రేమించవో, అప్పుడు నువ్వేమైపోతున్నావు? అబద్ధికుడు అయిపోతున్నావు, నువ్వు సత్యవంతుడు కావు. నీ సహోదరుడితో నీవు సత్యమే మాట్లాడగలను, న్యాయాన్ని బట్టి నీవు తీర్పు తెచ్చవలను, అబద్ధ సాక్షులు నీవు పలకడానికి వీలు లేదు అంటే సత్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, వాక్యం ఏ ఆజ్ఞలను అయితే మనకి ఇస్తుందో ఆ ఆజ్ఞానుసారంగా జీవించాలి. మనం క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ లోక సంబంధంగానే జీవిస్తే మనకి వాళ్ళకి తేడా ఏమీ లేదు. మనం విశ్వాసం కలిగిన వారు, మనకి నిరీక్షణ ఉంది. లోకమందు మనకి నిరీక్షణ లేదు, దేవుని యందు మనకి నిరీక్షణ ఉంది. లోక సంబంధులకి నిరీక్షణ ఉందా? విశ్వాసం ఉందా? ఒకవేళ విశ్వసించిన వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి కోసమే విశ్వసిస్తారు. చావుకు ముందు ఏదైతే నాకు కలిసి వస్తుంది అని నమ్మాడో అతను అబద్ధంలో ఉన్నాడు. చావు తర్వాత ఒక గొప్పదైన లోకం నా కోసం ఉంది అని ఎదురు చూసేవాడు నిజమైన విశ్వాసం. కాబట్టి నిజానికి అబద్ధానికి వేరియేషన్ మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యంలో ఉన్నవాడే నిజమైన వాడు, వాక్యాన్ని గుర్తించి వాక్యంలో జీవిస్తున్నవాడు సత్యవంతుడు. దేవుని వాక్యాన్ని ఎరుగక, దేవుని ఆజ్ఞలను గైకొనక, తన సహోదరుని ప్రేమించక ఉన్నవాడు అబద్ధికుడు. యథార్థంగా ఉండేవాళ్ళని దేవుడు దీవిస్తాడని చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధం ఆడరు, కపటములాడు నాలుక వారి మాట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. అబద్ధం ఆడని వారు, యథార్థవంతులు, దేవుని పిల్లలు ఏం కలిగి ఉంటారు? ఎవరి భయము లేకుండా విశ్రాంతి కలిగి ఉంటారు. ఈరోజు తప్పు చేసిన వాడికి ఆ తప్పు వచ్చి ఎప్పుడు మీద పడిపోద్దో అనే భయం. అవునా కదా? ఎవరిదైనా దోచుకుంటున్నారనుకోండి, వీడి దగ్గర ఎవరు దోచేస్తారని కాసు కూర్చుంటాడు. ఎవరి విషయంలో ద్వేషాన్ని చూపించాడు అనుకో, నా విషయంలో ద్వేషాన్ని చూపిస్తారని భయపడుతూ ఉంటాడు. నేను మంచి చేస్తున్నాను, యథార్థవంతంగా ఉన్నాను, దేవునికి ఇష్టమైనట్టుగా ఉన్నాను, ఇప్పుడు నాకు భయం
భయం ఏమన్నా ఉందా? నాకు ఏ భయమో లేదు. నేను చక్కగా తింటాను, హాయిగా పడుకుంటాను, విశ్రాంతిని అనుభవిస్తాను. అది దేవుడిచ్చే విశ్రాంతి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నరునికి మేలైనది ఏది లేదు, అయితే తనకి మేలైనది ఏంటి అంటే చక్కగా తన భార్యతో తన పిల్లలతో సుఖవంతమైన జీవితం కలిగి అన్నపానం పుచ్చుకున్నటే అదే దేవుడు అతనికి ఇచ్చు బహుమానము. యథార్థవంతులు, న్యాయవంతులు దేవుడిని నమ్ముకొని బ్రతికేవారు ఏ భయము లేకుండా అన్నపానములు పుచ్చుకుంటూ విశ్రాంతి కలిగి ఉంటారు. తన మనసులో సమాధానం, నెమ్మది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. స్థిర నిశ్చయత కలిగి, సమాధానం కలిగి, పీస్ఫుల్గా, ప్రశాంతంగా నిద్రపోతాడు. ఈరోజు చాలా మందికి నిద్ర కరువైపోయింది. నిద్ర టాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నిద్ర రాదు. ఎందుకని? మనమైతే దేవుని సన్నిధిలో చక్కగా తింటాం, చక్కగా పడుకుని నిద్రపోతాం. అలాని నిద్ర రావట్లేదంటే కొంతమందికి అది డిసీజ్ కూడా ఉంటుంది, అంటే బలహీనత, మందులు కూడా వేయించుకోవాలి. అలా నిద్ర రాను అందరూ పాములు అంటలేదు, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనట్టుగా యథార్థంగా న్యాయవంతంగా బ్రతుకుతున్నప్పుడు మనం చక్కగా అన్నపానములు తిని దేవుని సన్నిధిలో విశ్రాంతి కలిగి ఆనందంగా ఉంటాం. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఒక మంచి మాట చూసి మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని, క్రీస్తు ఏమైనారు? వాక్యమై ఉన్నాడు. ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణునిగా ఈ లోకములోనికి వచ్చెను. ఆ వాక్యమైన క్రీస్తు మీ హృదయాల్లో నివసించాలి. మీరు క్రీస్తులా మారిపోవాలి. వాక్యం సమస్త జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం మనలో నివసించాలి. వాక్యమే నివసిస్తున్నప్పుడు అపవిత్రమైన వాటికి చోటు లేదు. అప్పుడు వాక్య సంబంధమైన క్రియలే వస్తాయి, వాక్య సంబంధమైన మాటలే వస్తాయి, వాక్య సంబంధమైన చూపులే కలిగి ఉంటాం. అపవిత్రతకు ఏమాత్రం చోటు లేనప్పుడు, సత్యానికి మనం చోటిచ్చినప్పుడు మనం సత్య సంబంధులుగా జీవిస్తాం. నేను పూర్తిగా ఏ విధంగా అయితే మారిపోయానో ఆ విధంగానే జీవిస్తాను. అందుకే అన్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మీరేం చేసినను, మీరే వాక్యంగా మారిపోతే, మీరే క్రీస్తులా మారిపోతే మీరేం చేసినా అది దేవునికి ఇష్టమైందే. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి ఏం చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేయండి. కాబట్టి సత్యమందు ఉన్నవారు, దేవుని యందు ఉన్నవారు, దేవుని ఎరిగిన వారు, యథార్థవంతులు, న్యాయవంతులు, దేవుణ్ణి గుర్తించగా ఇంకా అబద్ధంలోనే జీవిస్తూ, లోకంలోనే జీవిస్తూ, దుర్యోచనలు చేస్తూ, అంతరంగ ముందు పగంచుకుంటూ దేవునికి ఇష్టం లేని వారిగా ఉన్నామా? సత్య సంబంధులుగా దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా?
వాక్యానికి చోటిచ్చి సంపూర్ణంగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తున్నామా ఆలోచించుకోవాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో పరిశీలించుకుని దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి ఇష్టపడాలి. మనం అందరం అట్టి పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు. తండ్రి, ఇంతవరకు మాకెన్నో జ్ఞానవాక్కులను తెలియజేసేట్టుగా ఆయన వాక్యాన్ని చెప్పడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించటకు మాకు సహాయం చేయండి. ఈ సన్నిధిలో ఎల్లప్పుడూ మా హృదయాన్ని వాక్యంతో పరిశీలించుకుంటూ ఆయన వాక్యమందు మేము భయభక్తులు కలిగి జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించటకు మాకు సహాయం చేయండి. మీకు నచ్చనివి ఏవైనా మా ఎందుంటే ఆయన వాటిని విడిచిపెట్టి ఈ వాక్యానుసారంగా జీవించటకు మాకు సహాయం చేయండి. యథార్థవంతులుగా, సత్యవంతులుగా, సత్య సంబంధులుగా మా హృదయాన్ని పూర్తిగా వాక్యానికే సిద్ధపరచినట్లు సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించినట్లు, వాక్యాన్ని గాయకున్నట్లు, మా సహోదరులు ప్రేమించినట్లు, మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించినట్లు, మిమ్మల్ని ఎరుగునట్లు మాకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో ఆయన సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె మేము అన్ని విషయాల్లో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. ఆయన మేము ఇలా ఒక మంది యాత్రికులను పరదేశంలోనే ఉన్నాం కనుక ఆయన మేము ఏ విధంగా బ్రతకాలో వాక్యం మాకు సెలవిస్తుంది కనుక వాక్యమందే దృష్టించి వాక్యమందే ధ్యానం ఉంచి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాం. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున పేరుగా ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.